చూసావమ్మా నీ కోడలు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు పోస్ట్ చేస్తుందో? ఏం పోస్ట్ చేసిందే? తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఏమనుకుంటారు? లక్ష్మి ఆంటీ కూడా ఫోన్ చేసి మరీ అడుగుతుంది. ఏ లక్ష్మియే? అదేనమ్మా, మన పాత ఇంటి దగ్గర కట్నం ఎక్కువ తీసుకురాలేదని కోడల్ని టార్చర్ చేసి కొడుకుతో విడాకులు ఇప్పించి రెండో పెళ్లి చేసింది కొడుక్కి ఆ లక్ష్మి ఆంటీ. అవుడా? మొన్న బయటికి వెళ్తున్నప్పుడు నారాయణ అంకుల్ కూడా కనిపించి అడుగుతున్నారు. ఏ నారాయణ? అదే డ్రగ్ కేసులో జైలుకి వెళ్ళారే ఆ అంకుల్. ఆ పద్మ అయితే మరీను ఎప్పుడు పడితే అప్పుడే అడుగుతుందమ్మా, ఏంటి మేము వదినా అని చెప్పేసి. పద్మన? ఈమెవరు? అదేనమ్మా, 2 పిల్లలుండి కూడా వేరే అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందే ఆమె. ఇంకా ప్రకాష్ అంకుల్ ఆయన కూడా అడుగుతున్నారు. ప్రకాష్ ఎవరే తెలీదు. అదేనమ్మా, ఆస్తి కోసం సొంత అక్కనే రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చేసాడే అతను. గుర్తొచ్చారు. అతనా? మనం ఎదగాలి అనుకున్నప్పుడు అలాంటివన్నీ పట్టించుకోకూడదు. అలా అనుకుంటే మనం ఎదగలేము. మనం పైకి ఎక్కేటప్పుడు కిందకి లాగడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. మనం పైకి ఎక్కడానికే ట్రై చేయాలి తప్ప కింద వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. కింద పడిపోయామే అనుకో, చూసి నవ్వుతారే తప్ప పైకి లేపడానికి ట్రై చేయరు. అయినా అలాంటి వాళ్ళ కోసం మనకి ఎందుకమ్మా? చాలా మంది మన ఇంట్లో ఏం జరుగుతుందా అన్నది పట్టించుకోరు, పక్కనోడి దగ్గర ఏం జరుగుతుందా అన్నది చూస్తారు. మన తప్పు మనకి ఎప్పుడు కనిపించదమ్మా. ఫస్ట్ మీది మీరు తెలుసుకుని సరి చేసుకోండి, అప్పుడు పక్కన వాళ్ళని సరి చేయడానికి ట్రై చేయండి.